భారతదేశం ఏదైనా మిలిటరీ ఆపరేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత సాధారణంగా ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వడానికి మేల్ ఆఫీసర్స్ వస్తారు. ఇప్పటి వరకు ఫీమేల్స్ ఎప్పుడు కూడా ఓపెన్గా మిలిటరీకి సంబంధించి ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వలేదు. కానీ నిన్న మనం చేసిన ప్రిసిషన్ స్ట్రైక్స్ తర్వాత ఇద్దరు ఆర్మ్డ్ ఫోర్సెస్ చెందిన ఫీమేల్ ఆఫీసర్స్ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ఒకళ్ళు కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇద్దరు కలిసి ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా అసర్టివ్గా, ధీటుగా వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చారనమాట. అసలు మహిళా ఆఫీసర్స్ని బ్రీఫింగ్కి పంపించడానికి కారణం ఏంటి? ఎందుకు గవర్నమెంట్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకున్నారు? ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్లో జెండర్ పారిటీ పెరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ పెరుగుతుంది. స్త్రీలు పురుషులు, మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పడానికి చాటి చెప్పడానికి. రెండో అంశం మనం గమనిస్తే కనుక ఆపరేషన్ సింధూర్, ఇది స్త్రీలకు సంబంధించింది, స్త్రీల యొక్క అభిమానానికి సంబంధించింది. అక్కడ ఉమెన్ని మిగిల్చి వాళ్ళ యొక్క భర్తల్ని కానీ వాళ్ళ యొక్క నియర్ రిలేటివ్స్ మేల్స్ని చంపేశారు. కాబట్టి దీనికి ప్రతీకారంగా ఒక ఉమెన్ వచ్చి ఆన్సర్ చెప్పాలి అనే ఒక ఆలోచన అనమాట.